హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మీకు కెమికల్ ఎర్తింగ్ ఏ విధంగా వేయాలనేది చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. మీలో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయగలరు. ఇలా క్లిక్ చేయడం వల్ల మీకు నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. ఇక లైట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ బ్యాగ్ వచ్చేసి సూర్య ఎర్త్ కెమికల్ బ్యాగ్ అనమాట. ఇది మీకు మార్కెట్లో 25 kgsలో లభిస్తుంది. ఈ కంపెనీ అని కాదు, వేరే కంపెనీ కూడా మార్కెట్లో లభిస్తాయి. మీరు ఎక్కడైతే ఎర్త్ వేయాలనుకుంటున్నారో అక్కడ ఈ విధంగా తవ్వుకాలి. ఇక్కడ మనం చూపిస్తున్న టూల్తో తవ్వించడం అయితే జరిగింది. మేమైతే ఒక 5 feet వరకు తవ్వించడం అయితే జరిగింది. తర్వాత మనం ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి రాడ్ 6 feet GI రాడ్ అనమాట. మనం 5 feet తవ్వుకున్న తర్వాత ఈ విధంగా GI రాడ్ని ఈ విధంగా తోసినట్లయితే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత పైన ఒక 1 feet రాడ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ రాడ్ని ఈ విధంగా చెక్కబెట్టి గుణపంతో కొట్టాలన్నమాట. మీరు డైరెక్ట్ కొట్టకూడదు, కొట్టినట్లయితే పైన పైపు డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత మనం కెమికల్ బ్యాగులు తెచ్చుకున్నాం కదా, ఆ బ్యాగుల్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక బ్యాగ్ తీసుకుని సేమ్ ఇందాకైతే ఏ విధంగా వేసుకున్నారో అదే విధంగా మొత్తం కంప్లీట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎర్త్ బ్యాగ్ ఎంత వేసుకోవాలంటే అదంతా గొయ్యి కనిపిస్తుంది కదా, అదంతా ఫుల్ అయిపోయే విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ప్రజెంట్ 2 బ్యాగులు యూస్ చేసాం. తర్వాత 3వ బ్యాగ్ కూడా సేమ్ అదే విధంగా వేసి వాటర్ పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకున్న తర్వాత మనం వేసినటువంటి కెమికల్ కిందకి దిగిపోతుంది. ఇలా కిందకి దిగిపోయిన తర్వాత ఇంకొక కెమికల్ బ్యాగ్ అయితే తీసుకుని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత ఒక పైపుని తీసుకొని ఈ విధంగా మొత్తం పౌడర్ కనిపిస్తుంది కదా, ఆ పౌడర్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి. మళ్ళీ వాటర్ పెట్టుకున్న తర్వాత మనం వేసినటువంటి కెమికల్ కిందకి దిగిపోయి ఈ విధంగా కనిపిస్తుంది.